దొంగ నోట్లు పెద్ద ఎత్తున భారతదేశంలో పెరిగిపోవడంతో ఒరిజినల్ ఎకానమీకి ప్యారలల్గా మరొక ఎకానమీ నడుస్తుంది. ఆ ఎకానమీ నడిపిస్తోంది పాకిస్తాన్ అంటూ అప్పట్లో నోట్ల రద్దు చేయడం అన్నటువంటిది నరేంద్ర మోడీ సర్కార్ చేసుకొచ్చింది. అయితే ఇప్పుడు దాని తర్వాతన పరిష్కరించారా అంటే పరిష్కారం అయిపోయిందని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే తాజాగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి దగ్గరనే ఇండియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో డిపాజిట్ మిషన్లో ఒక అతను 50,000 రూపాయలు క్యాష్ డిపాజిట్ చేస్తే అందులో 32,000 జమ అయ్యాయి, మిగతా అన్నీ అయిపోయినాయి. ఏంటంటే అన్ని దొంగ నోట్లు. ఏటీఎం మిషన్స్ పట్టేస్తాయి, ఆపేస్తాయి, అంటే అన్ని దొంగ నోట్లు. అదే సందర్భంలో ఇంతవరకు దాని సంగతి ఏంటనేది తేలలేదు. మరోవైపున తాడేపల్లిలో పెట్రోల్ బంకులో దొంగ నోటు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నటువంటి విషయాన్ని బంకు సిబ్బంది గుర్తించారు. పోలీసులకి ఇన్ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి దొంగ నోట్లు అన్నటువంటిది వివిధ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.